Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇది మనకి వెక్టర్ ఇంటిగ్రేషన్లో 13th వీడియో. 1 year తర్వాత I mean 2021లో చెప్పాను వెక్టర్ ఇంటిగ్రేషన్. 2 years తర్వాత మళ్ళీ వెక్టర్ ఇంటిగ్రేషన్లో ఏ టాపిక్స్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ లేవో వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి టిల్ ఎగ్జామ్స్ వరకు. ఓకేనా? క్లియర్గా వినండి. నేను చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీరు ఇంటిగ్రేషన్ని అంత క్లియర్గా అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే చదువుతున్నామంటే మర్చిపోండి అమ్మా సబ్జెక్ట్ పాస్ అవ్వడం. ఎందుకంటే మీరు కరోనా బ్యాచ్లో చదువుకొని వచ్చి బీటెక్లో పాస్ అవ్వాలంటే కష్టమవుతుంది. కాబట్టి కొంచెం ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి బేట. అందరికీ షేర్ చేయండి. ఈ టాపిక్ మీద నేను 12th వీడియో ఆల్రెడీ చేశాను. వెక్టర్ ఇంటిగ్రేషన్ మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు, వెక్టర్ ఇంటిగ్రేషన్ స్టోక్స్ థీరం గురించి చూద్దాము. ఈ స్టోక్స్లో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒకటి ఏంటంటే ఎవాల్యుయేషన్ స్టోక్స్ అంటే సాల్వ్ చేస్తారు. ఎఫ్డిఆర్ అడిగితే ఎఫ్డిఆర్, డెల్ క్రాస్ ఎఫ్ అడిగితే ఎవాల్యుయేట్, ఏది అడిగితే అది చేయాలి. అలా కాకుండా వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ద ఫంక్షన్, ఈ ప్రాబ్లము 2021లో అడిగారండి. 2021లో అడిగారు. రిపీటెడ్ ప్రాబ్లమ్, లిజన్ కేర్ఫుల్లీ. వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ద ఫంక్షన్, ఇది నాకు ఇచ్చారు. ఎఫ్ బార్ అనే వెక్టర్ ఇంటిగ్రేటెడ్ రౌండ్ ద స్క్వేర్ ఇన్ ద ప్లేన్, విచ్ ప్లేన్? z ఈక్వల్ టు 0 whose sides are along with the lines x equal to 0, y 0, x equal to a, y a అయినప్పుడు వెరిఫై అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టోక్స్ థీరం స్టేట్మెంట్ అనేది మెమరీలో ఉండాలి. ఇక్కడ ఇచ్చాను, ఇదండి. వాళ్ళు ఇవ్వరు, మనం కొంచెం గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఇది స్టోక్స్ స్టేట్మెంట్, ఆర్ ఈ విధంగా కూడా రాయొచ్చు. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, యాక్చువల్ స్టోక్స్ థీరం వెరిఫై చేయమన్నారు అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి. FDR, see, this is the line integral which is equal to the surface integral of del cross f bar dot nds, or FDR equal to del cross f నే మనం కర్ల్ f bar అని అంటాము. అవునా? డాట్ NDS, ఇదండి. ఇది చెక్ చేయాలి అంటే LHS RHS చెక్ చేయాలి. లైన్ ఇంటిగ్రల్ FDR చేస్తే దాని రిజల్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఈక్వల్గా వస్తే మనం వెరిఫై స్టోక్స్ థీరం అంటాం. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డూ దిస్ పార్ట్, ఆర్ ఈ పార్ట్ నేను చేస్తాను. ఓకేనా? ఒక్కసారి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎప్పుడైనా క్లియర్గా చదవడానికి చూడండి. ఇది ఏముంది, ఇంటిగ్రేటెడ్ రౌండ్. మీకు అర్థం కావడానికి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి పాయింట్స్ డైరెక్ట్ ఇచ్చారు, ఇవ్వకపోతే మీరు ఎలా చేస్తారు అనేది కూడా ముందు వీడియోలో చెప్పాను. ఇలా ఇచ్చినప్పుడు నేను ప్లేన్ని డ్రా చేస్తాను. ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, వై వాల్యూస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత z ఈక్వల్ టు 0 అంటున్నారంటే ఏమంటున్నారు, ఇంటిగ్రేటెడ్ రౌండ్ ద స్క్వేర్ అంటే ఇట్ ఫార్మ్స్ ఏ స్క్వేర్ ఆన్ XY ప్లేన్. ఏ ప్లేన్లో ఉంటుంది బేట? XY ప్లేన్లో ఉంటుంది. ఇది నేను ఆరిజిన్ అనుకుంటున్నాను. అప్పుడు ఏముంటుంది పాయింట్? నాట్ విజిబుల్ కదా, జస్ట్ సెకండ్. ఇది ఆరిజిన్ 0 0 O అనుకోండి. ఇక్కడ నుంచి నేను XY ప్లేన్లో అంటే x is equal to 0, y 0. ఫస్ట్ x 0, y 0. తర్వాత x ఈక్వల్ టు a అంటే x యాక్సిస్ మీద a దగ్గర ఒక పాయింట్ అండ్ y యాక్సిస్ మీద a దగ్గర ఒక పాయింట్, రైట్? దీన్ని నేను a అనుకుంటున్నాను. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, x ఎక్కడి నుంచి ఎక్కడ టచ్ అవుతుంది? 0 to what? 0. x యాక్సిస్ దేని మీద టచ్ అవుతుంది? 0 to a. అప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను b. ఇది x యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది? ఏ పాయింట్ దగ్గర, ఇది ఏ పాయింట్. y యాక్సిస్ని కూడా ఎక్కడ టచ్ అవుతుంది? ఇది ఏ పాయింట్, ఏ. ఓకే, ఇక్కడ చూడండి నాన్న, ఎక్స్ని ఏ వద్ద టచ్ అవుతుంది యాక్సిస్, వైని ఎక్స్ని 0 వద్ద, వైని ఏ వద్ద. ఈ పాయింట్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏ దగ్గర టచ్ అవుతుంది, వై యాక్సిస్ మీద కూడా ఏ దగ్గర టచ్ అవుతుంది. ఇది 0 to a. ఇక్కడ వై యాక్సిస్ ABC అనుకోండి. అప్పుడు వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ అవుతుంది? 0 దగ్గర. వై యాక్సిస్ ఎక్కడ? ఏ. ఈ విధంగా మనకి స్క్వేర్ ఫామ్ చేస్తుంది ఇన్ XY ప్లేన్. అవునా? ఇది మనకు
బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. బట్ నో నీడ్ టు వరీ, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్, అవి ట్రై చేసినా సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత నేను అది మనకి ఎఫ్ బార్ డాట్ డిఆర్లో బాగా యూజ్ అవుతుంది. ఈచ్ లైన్కి మనం లైన్ ఇంటిగ్రల్ చేయాలి 4 sides. దానికంటే ముందు we need to calculate this part. Now consider LHS, RHS part తీసుకోండి. Consider as del bar del cross f డాట్ ఎన్ బార్ డిఎస్ చేయాలి బెట. చేయాలంటే నాకు ఫస్ట్ ఈ పార్ట్ తెలియాలి. డెల్ క్రాస్ ఎఫ్ అంటే కర్ల్ ఎఫ్ బార్, అవునా? కర్ల్ అంటే ఏం చేస్తాం మనం? డిటర్మినెంట్ చేస్తాం. కర్లు కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెట్ చేస్తాం. ఏంటిది అది? ఫస్ట్ టేక్ కరస్పాండింగ్ ఐ జే కే. ఓకే, తర్వాత డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ తీసుకుంటాం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఐ ఇచ్చినటువంటి వెక్టర్లో ఐ టర్మ్ ఏంటిది నాకు? ఎక్స్ స్క్వేర్. వాట్ అబౌట్ జే టర్మ్? ఎక్స్ వై. ఈజ్ దర్ ఎనీ కే టర్మ్? నో, దెర్ ఈజ్ నో కే టర్మ్. అంటే నేను 0 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీనికి డిటర్మినెంట్ చేస్తే యూ విల్ గెట్ డెల్ క్రాస్ ఎఫ్, అవునా? డెట్ చేయండి. డెట్ చేస్తే నాకు ఏమొస్తుంది? డెట్ చేసేటప్పుడు రిమూవ్ ద కరస్పాండింగ్ రో కాలమ్ రిమూవ్ చేస్తే ఇలా ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే డో బై డో వై ఆఫ్ 0 మైనస్ బీసీ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ వై, లైక్ దట్. ఓకే, రాని వాళ్ళ కోసం. వచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా చేసేయండి. ఎప్పుడైనా కరస్పాండింగ్ ఇప్పుడు జే తీసుకున్నాను కదా, ఈ రిమూవ్ దిస్ కాలం అండ్ దిస్ రో, ఏడి మైనస్ బీసీ. ఇప్పుడు మైనస్ తీసుకోవాలి జేకి. ఏడి డో బై డో ఎక్స్ ఆఫ్ 0 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డన్, ప్లస్ కే ఆఫ్, ఇప్పుడు ఏం చేయండి? ఈ రో ఈ కాలం ఏడి మైనస్ బీసీ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ టర్మ్ లేకపోతే 0 అవుతుంది. ఆ టర్మ్ పక్కన వేరే టర్మ్ ఉంటే కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ వై ఇది 0 అవుతుంది బేటా. ఇదేమవుతుంది? ఇది కూడా విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఈజ్ దెర్ ఎనీ జెడ్ టర్మ్? నో, 0. ఇక్కడ కూడా చూడండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దెర్ ఈజ్ నో టర్మ్, 0. ఇక్కడ జెడ్ ఉంది కానీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి కరెస్పాండింగ్ టర్మ్ లేదు కాబట్టి 0. ఇక్కడ ఏంటి? ఎక్స్ వై ఉంది, ఎక్స్తో చేయాలి. ఎక్స్తో చేస్తే వై కాన్స్టెంట్ అవుతుంది. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వై అప్పుడు ఏమొస్తుంది నాకు? వై కాన్స్టెంట్, ఎక్స్ది 1 ఇంటూ వై, వై ఏమొస్తుంది నాకు? కే 1 ఇంటూ వై, వై వస్తుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై, వై టర్మ్ ఉందా? లేదు కాబట్టి 0. ఏం మిగులుతుంది నాకు? ఓన్లీ ఐ గోట్ కే వై. ఓకే, దిస్ ఈజ్ వాట్? డెల్ క్రాస్ ఎఫ్. ఇది నా డెల్ క్రాస్ ఎఫ్. ఇక్కడ క్లియర్గా వినండి. డెల్ క్రాస్ ఎఫ్ కనుక్కున్న తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తాను. మేడం మీరు డెల్ క్రాస్ ఎఫ్ రాసి డైరెక్ట్ రాయండి. డెల్ క్రాస్ ఎఫ్ని మనం ఏమని రాయొచ్చు? కర్ల్ ఎఫ్ బార్ అని రాయొచ్చు, అవునా? కర్ల్ ఎఫ్ బార్ డాట్ కే ఆఫ్ వై చేశారనుకోండి. ఎందుకు మేడం అంటున్నారా? ఇప్పుడు సారీ, మీకు అలా కాకుండా కర్ల్ ఎఫ్ బార్ అనండి. కర్ల్ ఎఫ్ బార్ అంటే ఇది, అవునా? కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్, అవునా? కర్ల్ ఎఫ్ బార్ అంటే నాకు ఎంత వచ్చింది? కేవై వచ్చింది. డాట్ ఎన్ బార్ డిఎస్. డిఎస్ అంటే ఏం రాయాలి మేడం అంటే దిస్ ఇస్ ఇన్ ఎక్స్ వై ప్లేన్. అండ్ కాబట్టి నేను కన్సిడర్ ఇట్ యాజ్ ఎలా రాస్తాను? నేను కేవై డాట్ ఎన్ బార్ డిఎస్ అంటే డిఎక్స్ డివై. మేడం ఇక్కడ నేను ఏం రాస్తాను? వై కాన్స్టెంట్ కదా, పక్కన రాయండి. కే బార్ డాట్ ఎన్ బార్ డిఎక్స్ డివై అంటాను. మరి కే బార్ డాట్ ఎన్ బార్ని నేను 1 అంటాను. ఎందుకు చెప్పండి? ఎక్స్వై ప్లేన్లో తీసుకుంటున్నాను కాబట్టి ఎక్స్వై ప్లేన్లో దిస్ నార్మల్ వన్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ నార్మల్? అవుట్వర్డ్ నార్మల్. ఏమవుతుంది నాకు? అవుట్వర్డ్ నార్మల్ అనేది ఎప్పుడైనా ఎక్స్వై ప్లేన్లో తీసుకున్నప్పుడు ఎన్ బార్ ఈజ్ నథింగ్ బట్ వాట్? కే బార్ వస్తుంది. ఎక్స్వై ప్లేన్లో అవుట్వర్డ్ నార్మల్ ఎన్ బార్ కే బార్ వస్తుంది. అప్పుడు కే బార్ డాట్ కే బార్ ఎంత అవుతుంది? 1 అవుతుంది, అంతే కదా? కే బార్ డాట్ కే బార్ 1 అవుతుంది. డిఎక్స్ డివై అంటే నాకు ఎంత వచ్చింది? వై డిఎక్స్ డివై. దేని ఈక్వల్ టు
కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్. నాకు దానికి ఇంటిగ్రేషన్ రాయాలి. ఏమి ఇంటిగ్రేషన్? సర్ఫేస్ ఇంటిగ్రేషన్. మరి సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏంటిది? డబల్ ఇంటిగ్రల్. అవునా? డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఓకే ఏముంది? వై డిఎక్స్ డివై. వై డిఎక్స్ డివై. మేడం ఎప్పుడైనా వై టర్మ్ ఉన్నప్పుడు మీరు దీన్ని వై లిమిట్స్ తీసుకోండి. ఫస్ట్ది నేను ఆల్రెడీ మల్టిపుల్ ఇంటిగ్రల్లో చెప్పాను. యాక్చువల్గా వై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది? 0 to a. వై వేరియస్ ఫ్రమ్ 0 to a. మరి ఎక్స్ ఎక్కడి నుండి ఎక్కడికి? 0 to a. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఎప్పుడైనా మీరు ఇలా ఇంటిగ్రేషన్ డబుల్ ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు వై టర్మ్ ఉంటే మీరు వైకి ఇంటిగ్రేషన్ చేయండి ఫస్ట్. ఓకే ఇది కూడా 0 to a కదా వై. తర్వాత డిఎక్స్కి చేయండి బేటా. ఓకే నాకు ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a వై. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై? వై స్క్వేర్ బై 2 వస్తుంది. అవునా? లిమిట్స్ అప్లై చేస్తాను. తర్వాత ఎక్స్తో చేద్దాం. లిమిట్స్ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? 0 to a. లిమిట్స్ అప్లై చేస్తే a స్క్వేర్ బై 2 అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఈజ్ 0. ఇంతే వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ లిమిట్స్ చేస్తాను. ఎక్స్ లిమిట్స్ చేస్తే కాన్స్టెంట్ అనుకుంటే దాని ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది? ఎక్స్ వస్తుంది. అవునా? ఏ క్యూబ్ సారీ బేటా ఏ స్క్వేర్ into x. What are the limits here? 0 to a. అప్లై చేయండి. 2 కూడా ఉంది నాన్న. అప్లై చేస్తే ఏ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఏ అప్పర్ లిమిట్ పెడితే a ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ బై 3 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 0 బై 2 అంటే ఎంత వస్తుంది నాకు? ఏ క్యూబ్ బై 2. This is what? This is our surface integral value. Remember this value? This value is what? What is our surface integral? A cube by 2 వచ్చింది. Is it correct? A cube by 3. Correct. నోట్ చేసుకోండి. Now we'll do this part. లైన్ ఇంటిగ్రల్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నోట్ డౌన్. చూడండి ఇది ఒక్కొక్క పాయింట్ క్లియర్గా వింటేనే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తారు. ఏ ఒక్కటి మిస్ అయినా మీకు ప్రాబ్లం అర్థం కాదు. లిజన్ కేర్ఫుల్లీ. చూడండి నాన్న ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను లైన్ ఇంటిగ్రల్ చేయాలంటే మనం ఏం కనుక్కోవాలి? లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ అంటే ఏంటిదంటే along the line, which line? 0 to a FDR చేయాలి. along the line OA F bar dot DR చేయాలి. and after that OA చేసామా? నెక్స్ట్ AB along the line AB F bar dot DR చేయాలి. ఓకే F bar dot DR or DR bar your wish. ఓకే ప్లస్ along the line this ఏంటిది? BC చేయాలి. F bar dot DR bar plus along the line CO. ఓకే F bar dot DR bar మనం సాల్వ్ చేయాలి. రైట్ CO కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 1 by 1 క్లియర్గా చెప్తాను. నో నీడ్ టు వరీ. ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. ఏమని చేస్తాను? ఇందులో ఫస్ట్ వన్ ఇది 1 2 3 4 అనుకొని అలాంగ్ ఓఏ అలాంగ్ ఓఏ చేస్తున్నానండి. ఓఏ చేస్తున్నానంటే ఒక్కసారి వినండి బాగా. అలాంగ్ ఓఏ చేస్తున్నాను. ఇది దేనికి ప్యారలల్గా ఉంది? ఓఏ అంటే ఎక్స్కి ప్యారలల్గా ఉంది. దేనికైతే ప్యారలల్గా ఉంటుందో ఆ లైన్ తప్పించి రిమైనింగ్ టు 0. వాట్ ఈస్ దాట్? రిమైనింగ్ ఏంటిది? y ఈక్వల్ టు 0 z ఈక్వల్ టు 0 అంతే కదా. అప్పుడు dy 0 అవుతుంది, dz 0 అవుతుంది ఎక్సెప్ట్ ఎక్స్. ఎందుకని? ఓఏ అనేది ఎక్స్కి ప్యారలల్గా ఉంది కాబట్టి. అంటే నాకు లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్? అలాంగ్ ద లైన్ ఓఏ కదా. ఓఏ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ వాట్? ఓఏ. ఓకే ఓఏలో మరి ఏ పాయింట్ తీసుకోవాలి? ఫ్రమ్ 0 to it varies from where to where? OA. It varies from where to where? X varies from, see here X varies from, X మాత్రమే కన్సిడర్ చేయి. సారీ ఓకే X యాక్సిస్ మీద ఉంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to A వరకు.
0 to a వరకు. ఓకే, ప్యారలల్గా ఉన్నది తీసుకోవద్దు, రిమైనింగ్ 0 చేయాలి. ఆ ఏ యాక్సిస్ మీద ఉంటే ఆ కోఆర్డినేట్స్ తీసుకున్నాను. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. మేడం ఎఫ్ బార్ డిఆర్ బార్ చేయడానికి ముందు ఎఫ్ బార్ డిఆర్ బార్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడానికి ముందు మనకి y0 z0 తెలుసు. ఎఫ్ బార్ అంటే ఏంటి, నాకు x² i ప్లస్ xyj. ఇక్కడ y0 z0 అంటే ఈ పార్ట్ 0 అవుతుంది, ఇది ఒక్కటే ఉంటుంది కదా. వాట్ ఈస్ దట్, x²i. దీనికి డాట్ ప్రోడక్ట్ ఆఫ్ డిఆర్ బార్ అంటే ఏంటిది మనకి, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈజ్ అవర్ వాల్యూ, డాట్ ప్రోడక్ట్ చేస్తే ఓన్లీ ఐ టర్మే ఇందులో నుంచి. ఐ డాట్ ఐ ఓన్లీ ఐ టర్మ్ వస్తుంది, ఐ డాట్ ఐ 1 వస్తుంది. 1 ఇంటూ x² మాత్రమే మిగులుతుంది. x², దిస్ ఈజ్ వాట్ డిఆర్ మీన్స్, దిస్ ఈజ్ అవర్ కరస్పాండింగ్ లైన్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వాట్ dx చేయాలి. ఏదైతే మనం లిమిట్స్ తీసుకుంటున్నామో ఏ లైన్కి ప్యారలల్గా ఉంటే ఆ లైన్ కోఆర్డినేట్స్ తీసుకోండి, అది డిఫరెన్షియేషన్ తీసుకోండి. అప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది, x³ 3 లిమిట్స్ 0 to a. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఈజ్ a³ 3, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ a, లోవర్ లిమిట్ 0. క్లియర్ బెటా. ఇప్పుడు ఇది నాకేంటిది, అలాంగ్ విత్ ఓఏ వచ్చింది. తర్వాత ఏం చేస్తానంటే అలాంగ్ విత్ ఓఏ అయిపోయినాక ఏబి, అలాంగ్ విత్ ఏబి సెకండ్ వన్, అలాంగ్, ఇస్ ఇట్ విజిబుల్ బేటా, ఏబి, ఎస్ క్లియర్గా ఉందా. అలాంగ్ విత్ ఏబి అంటున్నాను కదా. ఏబి లైన్ అంటే ఈ ఏబి అనేది దేనికి ప్యారలల్గా ఉంది, ఇలా ఉంది అంటే వైకి ప్యారలల్గా ఉంది. అంటే వై లిమిట్స్ తీసుకోవాలి, డివై తీసుకోవాలి. ఇది ఇలా ఉంది కదా అంటే వైకి ప్యారలల్గా ఉంది. అంటే అప్పుడు మనం లిమిట్స్ ఏం తీసుకుంటాము, వై లిమిట్స్ తీసుకుంటాం, డివై అని తీసుకుంటాం. రిమైనింగ్ 2 టర్మ్స్ 0. ఏంటిది అది, వై కాకుండా రిమైనింగ్ ఏంటిది, x is equal to 0, z equal to 0. అంటే dx 0 అవుతుంది, dz 0 అవుతుంది, అవునా. ఇలా తర్వాత దీని తర్వాత ఏం చేయాలంటే అలాంగ్ విత్ ఏబి కదండి, కనిపిస్తుందా కింద రాస్తే, డన్. అలాంగ్ విత్ ఏబి కదా, ఇంకొంచెం కిందికి రాద్దాం, ఏబి కదా, ఎఫ్ బార్ డాట్ డిఆర్ అంటే ఏబిలో నాకు ఇప్పుడు లిమిట్స్ ఏం తీసుకోవాలి, నేను ఇక్కడ వై లిమిట్స్ తీసుకోవాలి. ఎందుకని వైకి ప్యారలల్గా ఉంది. అండ్ వై దేనికైతే ప్యారలల్గా ఉంటే అవి తీసుకోండి. వై ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది, 0 to a, 0 to a. ఓకే, ఇప్పుడు ఇక్కడ x z 0 ఇచ్చినటువంటి వెక్టర్లో x z 0 అంటే నాకు ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, రైట్. అలాంగ్ విత్ ఏబి, సారీ x is equal to, ఇక్కడ x 0 కాదు కదమ్మా, x అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే x is equal to ఎంత, ఏ కదా, సారీ x is equal to a, z మాత్రం 0. అప్పుడు dx, వాట్ ఈజ్ అవర్ వాల్యూ హియర్, dx is 0, dz 0. ఇప్పుడు x అనేది ఏ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఇది a² అవుతుంది. బట్ y 0నా కాదు కదా, ఓకే. ఈజ్ దర్ ఎనీ y వాల్యూస్ హియర్, ay, ఓకే. అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ, అలాంగ్ విత్ దిస్ ఎక్స్ అంటే ఏంటిది నాకు ఇక్కడ, ఎక్స్ అంటే ఏ కదా, ఇది a² వస్తుంది, ఇదేంటిది ay వస్తుంది, ఈ విధంగా వస్తుంది a² ప్లస్ ay. కానీ ఓకే విత్ రెస్పెక్ట్ టు దిస్, ఎస్ ఎఫ్ బార్ డిఆర్ చేసినప్పుడు నాకు ఇక్కడ నాకు ఓన్లీ జే టర్మ్ మాత్రమే వస్తుంది, అంటే ay మాత్రమే వస్తుంది. ఓకే, ఇది ఎంత వస్తుంది నాకు, ay dy వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ay² 2
0 to a ఇంటిగ్రేషన్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే a cube by 3. దిస్ ఈజ్ అవర్ అలాంగ్ AB. తర్వాత ఏం చేస్తాను నేను అలాంగ్ చూసుకొని నోట్ చేయండి. అలాంగ్ విత్ AB అయిపోయింది కదా, BC. ఇక్కడ నేను నెక్స్ట్ ఏంటంటే అలాంగ్ BC తీసుకుంటున్నాను. అలాంగ్ BC లైన్ ఇంటిగ్రల్. అలాంగ్ BC అన్నప్పుడు ఇది ఎలా ఉంది లైన్, ఎక్స్కి ప్యారలల్గా ఉంది. ఎక్స్కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి నాకు y0 z0 అవుతుంది. అండ్ ఓకే y0 z0 అవుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే dy కూడా 0 అవుతుంది, dz ఈజ్ ఆల్సో 0. అప్పుడు BC f bar dot dr bar equal to x varies from where to where beta, here x varies from ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది x అనేది చూడండి a నుంచి 0కి వేరియేట్ అవుతుంది. ఎందుకని ప్యారలల్ దేనికుంటే అది తీసుకుంటాం. a టు 0 వేరియస్ అవుతుంది. y0 z0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. డైరెక్ట్ ఓన్లీ విల్ గెట్ దిస్ టర్మ్ ఆఫ్టర్ dr చేసిన తర్వాత x స్క్వేర్ dr ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, దేనికైతే ప్యారలల్గా ఉంటుందో ఆ టర్మ్ తీసుకుంటాం dx. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేస్తే నాకు x³/3. ఆఫ్టర్ అప్లయింగ్ ద లిమిట్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే -a³/3 వస్తుంది. ఓకే, అండ్ అనదర్ వన్ అలాంగ్ BC అయిపోయింది. లాస్ట్ వన్ CO. ఇది చేశాను అనుకోండి, ఇక్కడ నాకు CO అంటే yకి ప్యారలల్గా ఉంది. అంటే x అనేది 0, z అనేది 0. అప్పుడు dx 0 అవుతుంది, dz కూడా 0 అవుతుంది. ఇక్కడ నాకేంటంటే x0 z0 అంటున్నాం, అంటే ఇది 0 ఇది 0, టోటల్ f బార్ అనేది నాకు 0 వస్తుంది. ఏమొస్తుంది నాకు CO f bar dr అంటే ఏమొస్తుంది నాన్న, f bar dot dr. CO వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, హియర్ ద CO వేరియస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, x అనేది 0. ఓకే, x వేరియస్ x తీసుకోవాలి a టు 0. ఓకే, 0 టు a అంతే కదా, x yకి ప్యారలల్గా ఉంది కాబట్టి 0 టు a. ఓకే, తీసుకున్నాం అనుకోండి, ఇది 0 to a or a to 0, జస్ట్ ఐ విల్ చెక్ ఇట్. ఎస్, a to 0. ఎందుకని, ఇది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి y ఎక్కడి నుంచి ఇక్కడ ఏది వేరియస్ అవుతుంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి y లైన్ దేనికి ప్యారలల్గా ఉంటే ఆ లైన్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి y తీసుకున్నాను, x తీసుకున్నాను, దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి y తీసుకోవాలి. y ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి, a నుంచి 0 వరకు వేరియేట్ అవుతుంది. బట్ x0 z0 అంటే ఈ రెండు టర్మ్స్ 0. f బార్ అనేది ఇక్కడ మొత్తం 0నే వస్తుంది విత్ రెస్పెక్ట్ టు వాట్, dy. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇజ్ ఇట్ విజిబుల్, అన్నింటినీ యాడ్ చేస్తాను. వేటిని, f bar dot dr ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి నాకు ఎంత వచ్చింది, a³/3 వచ్చింది. రిమెంబర్ దాట్. ఇది ఎంత, దీని వాల్యూ a³/3, దీని వాల్యూ ఎంత, ప్లస్ a³/3. నెక్స్ట్ వాల్యూ -a³/3. వాట్ ఈస్ ద లాస్ట్, దిస్ వాల్యూ 0. ఇవి రెండు క్యాన్సల్. ఫైనల్గా నాకు ఏముంది, a³/3. LHS ఎంత వచ్చింది నాకు, a³/3. RHS ఎంత వచ్చింది, a³/2 నాన్న, నాట్ 3. ఫస్ట్ వన్ a³/2 నాట్ 3. ఓకే, దేర్ ఫోర్ a³/3 వచ్చింది అక్కడ నాకు. సారీ ఇది 3a, ఇది 3a. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి.
ఇది 2 వచ్చింది. ఇవి 2 క్యాన్సిల్ అయితే నాకు మిగిలింది ఏంటిది a³/3 అంటే f⁻.dr అనేది a³/3 అండ్ డెల్ క్రాస్ f⁻ అనేది కూడా a³/3. దేర్ఫోర్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి స్టోక్స్ థీరం వెరిఫైడ్. ఈ విధంగా ఓపికతో ట్రై చేయండి, వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే దీని ముందున్నటువంటి వీడియో చూడండి, చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ వీడియోస్ కూడా స్టోక్స్ మీద చేయడం జరుగుతుంది. షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.